హాయ్ అండి, అందరికీ నమస్కారము. నా పేరు గౌతమి. ఈ వీడియోలో అయితే నేను మీకు ఒక మంచి మనీ సేవింగ్ ఐడియా అయితే చెప్తానండి. మనీ సేవింగ్ ఐడియాతో పాటు ఒక కామెంట్ అయితే వచ్చింది. ఆ కామెంట్ గురించి కూడా చెప్తాను ఈ వీడియోలోనే. ఇంకా మన ఛానల్లో చాలా మనీ సేవింగ్ ఐడియాస్ అయితే ఉన్నాయండి. ఎవరికైనా కావాలి అనుకుంటే ఒకసారి చూడండి ఆ వీడియోస్. ఈ వీడియో చూసిన తర్వాత అంటే మనీ సేవింగ్ ఐడియాస్ అంటే మంత్లీ మనీ సేవింగ్ ఐడియాస్ అండ్ ఇయర్లీ మనీ సేవింగ్ ఐడియాస్ అండ్ స్కీమ్స్ గురించి అయితే ఉన్నాయండి వీడియోస్. ఇంకా మన ఛానల్లో మనకు వచ్చే శాలరీని మనం ఎలా ఖర్చులు చేసుకుంటే డబ్బులు సేవింగ్స్ చేసుకోవచ్చు అనే వీడియోస్ ఉన్నాయి. అండ్ దాచుకున్న డబ్బుల్ని రెట్టింపు చేసుకోవాలంటే స్కీమ్స్లో కట్టాలి కదా, అలాంటి మంచి మంచి స్కీమ్స్ గురించి అయితే వీడియోస్ ఉన్నాయండి. అంటే పోస్ట్ ఆఫీస్లో స్కీమ్స్ అండ్ అలానే గోల్డ్ స్కీమ్స్ వీడియోస్ అయితే ఉన్నాయి. అండ్ గోల్డ్ కాయిన్స్ గురించి వీడియోస్ కూడా ఉన్నాయండి మన ఛానల్లో. ఎవరికైనా కావాలి అనుకుంటే ఈ వీడియో చూసిన తర్వాత ఆ వీడియోస్ కూడా ఒకసారి చూడండి. ఇంకా ఇందాక కామెంట్ అయితే వచ్చిందని చెప్పాను కదండి, ఆ కామెంట్ గురించి అయితే చెప్తాను. నా ఛానల్లో వీడియోస్ అన్నీ కూడాను మనీకి సంబంధించిన వీడియోసే ఉంటాయండి. అంటే మనలాంటి మధ్యతరగతి ఆడవాళ్ళము మనం ఇంట్లో ఉంటూనే మనం చేసే ఖర్చుల్లోనే కొన్నిట్లో ఖర్చులు తగ్గించుకొని డబ్బులు అనేటివి సేవింగ్స్ చేసుకోవచ్చు అనే వీడియోసే ఉంటాయి. మంచి మంచి వీడియోసే ఉన్నాయండి. అంటే స్కీమ్స్ గురించి అలా మంచి వీడియోసే ఉన్నాయి మన ఛానల్లో. ఎవరో ఒకళ్ళు అయితే కామెంట్ చేశారు, వాళ్ళకు కూడా ఛానల్ ఉంది, చూశాను నేను. ఈరోజే కామెంట్ వచ్చింది. ఆ కామెంట్ కూడాను నేను అసలు నెగిటివ్ కామెంట్స్ అనేటివి అసలు పట్టించుకోనండి, పెద్దగా పట్టించుకోను. ఎందుకంటే మనం సోషల్ మీడియాలోకి వచ్చిన తర్వాత నెగిటివ్ ఆర్ పాజిటివ్ కూడా రెండు చూడాలి. అంటే పాజిటివ్ కామెంట్స్ కూడా చాలా వస్తూ ఉన్నాయి. చాలామంది నా మనీ సేవింగ్ ఐడియాస్ ఫాలో అవుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఏదో ఒకళ్ళు ఇద్దరు పడని వాళ్ళు కొంచెం ద్వేషం అది పెట్టుకొని ఉంటారు కదండి, అలాంటి వాళ్ళు అయితేను నెగిటివ్గా కామెంట్స్ పెడుతూ ఉన్నారు. ఏం కామెంట్ వచ్చిందో చెప్తాను ఇప్పుడు నేను మీకు. వాళ్ళైతే టోటల్ నీ లైఫ్ మొత్తం లెక్కలు వేసుకుంటూ కూర్చో అని చెప్పి కామెంట్స్ అయితే చేశారండి. అవును, నేను టోటల్ లైఫ్ మొత్తం లెక్కలు వేసుకుంటూనే కూర్చోవాలి. ఎందుకంటే నేను మధ్యతరగతి ఇల్లాలనండి. మాకేమీ బాగా డబ్బులు ఏమీ లేవు. ఇప్పుడు పొదుపు చేసుకుంటేనే మాకు అవసరమైనప్పుడు డబ్బులు అనేవి ఉపయోగపడుతూ ఉంటాయి. అందుకని చెప్పేసి నేను ఇప్పుడు పొదుపుగా ఖర్చు అనేది చేసుకుంటూ ఉంటానండి. వాళ్ళకెందుకు అంత ఈర్షో, వాళ్ళకెందుకు అంత ఇదో నాకైతే అర్థం కావట్లేదు. ఏదైనా కానీ మనం పెట్టే కామెంటు అవతల వ్యక్తికి సంతోషపడేలాగా పెట్టాలి, కానీ అవతల వ్యక్తి బాధపడేలాగైతే పెట్టకూడదు కదండి. అలా అనుకుంటే అసలు కామెంట్స్ పెట్టకుండా ఉండటమే బెస్ట్ కదా. కానీ ఏదైనా కానీ నేనైతే గుడ్ ఆర్ బ్యాడ్ ఏదైనా కానీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అనే పెడతాను. ఎవరే కామెంట్ పెట్టినా కానీ పెద్దగా పట్టించుకోను. అంటే అది నెగిటివ్ కామెంట్ ఆర్ పాజిటివ్ కామెంట్ తర్వాత పక్కన పెట్టేసేస్తే వాళ్ళు అలా అనేపటికి నేను ఆలోచిస్తూ ఉన్నాను మార్నింగ్ నుంచి. అంటే ప్రతి వీడియోలో డబ్బుల గురించే చెప్తూ ఉంటాను నేను. అంటే మనలాంటి మధ్యతరగతి ఆడవాళ్ళకి డబ్బులు అనేటివి సేవింగ్స్ చేసుకోవాలని చెప్పేసి ఉంటుంది, కానీ ఎలా సేవ్ చేసుకోవాలో కొంతమందికి తెలియదు. అలాంటి వాళ్ళకు ఉపయోగపడతాయి అని చెప్పేసి డబ్బుల గురించి వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను నేను. ఇంకా వాళ్ళైతే టోటల్ లైఫ్ని లెక్కలు వేస్తూ కూర్చో అని చెప్పి పెట్టారు. అంటే నేను ఇలా కూర్చొని పనులు చేస్తూ మనీ సేవింగ్ ఐడియాస్ అయితే చెప్తున్నాను. అంతకుముందు అయితే బుక్లో రాసి చూపించేదాన్ని. ఫస్ట్ నుంచి నా వీడియోస్ చూస్తున్నట్లయితే వాళ్ళకి అర్థమయ్యేది. అంతకుముందు నేను బుక్లో రాసి చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపించేదాన్ని. కొంతమంది అయితే అలా బుక్లో రాసే కన్నా వ్లాగ్ ఏదన్నా చేసుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది సిస్టర్ అని చెప్పేసి అయితే అంటున్నారని చెప్పేసి నేను ఇలా వ్లాగ్ రన్ చేస్తూ ఇంకా మనీ సేవింగ్ ఐడియాస్ అయితే చెప్తూ ఉన్నానండి. ఇంకా వాళ్ళ గురించి అయితే నేను పట్టించుకోను, నెగిటివ్ కామెంట్స్ గురించి అయితే పట్టించుకోను. మన ఛానల్లో ఇప్పటికి ఒక 600 మంది సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారండి. 656 సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. అందరూ నాకు కొంచెం సపోర్టివ్గానే ఉంటారు. ఏదో ఒకళ్ళిద్దరు అలా అన్నారని చెప్పేసి నేనేం పట్టించుకోను. ఈ వీడియో కనుక వాళ్ళు చూస్తున్నట్లయితే నేను మిమ్మల్ని ఏమీ అనట్లేదండి. అయితే నేను కొంచెం ఫీల్ అయ్యాను ఈ కామెంట్కి, అది నేను మీకు చెప్తున్నాను వీడియో రూపంలో. కామెంట్ నేను తిప్పి పెట్టొచ్చు, కాకపోతే కొంతమంది అలా తెలుసుకుంటారు కదండి. అలా కామెంట్స్ పెడితే అవతల వ్యక్తి అనే వాళ్ళు బాధపడుతూ ఉంటారు కదండి. అంటే అనేవాళ్ళు అంటూనే ఉంటారు. అంటే నేను చేసే వీడియోసే మనీకి సంబంధించిన వీడియోస్ కాబట్టి వాళ్ళకి నచ్చక అలా అన్నారులే అని చెప్పేసి నేను లైక్ తీసుకుంటూ ఉంటానండి ప్రతిదీ కూడాను. ఈ సోషల్ మీడియాలోకి వచ్చిన తర్వాత అంటే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత నేను చాలా ఇవైతే బాగా నేర్చుకుంటూ ఉన్నానండి. ఒకప్పుడు నేను చిన్న మాట అన్నా కానీ తీసుకోలేకపోయేదాన్ని, ఏడుస్తూ అలా ఉంటూ ఉండేదాన్ని. కానీ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత కొంచెం స్ట్రాంగ్ అయితే అయ్యాను. ఇదైతే
చెప్తాను నేను మీకు. యూట్యూబ్ ఛానల్ ఇంట్లోనే ఉంటూ ఆడవాళ్ళము ఎవరైనా చేయాలి అనుకుంటే చక్కగా చేసుకోవచ్చండి. అంటే మనకి తెలిసిన విషయాలు నలుగురికి చెప్పడం మంచిది కదండి. అండ్ వాళ్ళ దగ్గర నుంచి కూడా మంచి చెప్తే నేను వింటానండి. అయితే ఆ కామెంట్ అలా పెట్టేపటికి నాకు కొంచెం బాధ అనిపించేసి నేను చెప్తున్నాను. ఇంకొకసారి ఇలా ఎవరు రిపీట్ చేయట్లే అని చెప్పేసి చెప్తున్నాను ఈ వీడియోలో. ఇంకా కామెంట్ గురించి వదిలేసేద్దాము. తర్వాత నిన్న మా హస్బెండ్ బర్త్డే అని చెప్పేసి షార్ట్ వీడియో అయితే పెట్టానండి. నేనెవరో తెలీదు, మా హస్బెండ్ ఎవరో కూడా తెలీదు వాళ్ళకి. వాళ్ళైతే కామెంట్ చేశారు హ్యాపీ బర్త్డే బ్రదర్ అని చెప్పేసి. చాలా హ్యాపీగా అనిపించింది. మా వారికి కూడా చెప్పాను, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అంటే వాళ్ళకి మేమెవరో పెద్దగా తెలియదు, కానీ కొంచెం మా కోసం టైం కేటాయించి ఒక కామెంట్ అయితే పెట్టారు కదండి, గుడ్గా. ఇంకా అదైతే నాకు హ్యాపీ అనిపించింది. ఇంకా ఇప్పుడు ఈ కామెంట్ కూడాను నాకు కొంచెం హ్యాపీగానే అనిపించింది ఒక విధంగా చూసుకుంటే. అంటే వాళ్ళు పెట్టిన కామెంట్ ఏంటంటే టోటల్ లైఫ్ని డబ్బులు లెక్కలు వేసుకుంటూ కూర్చో అని చెప్పేసి పెట్టారు కదా. నా కోసం అంత టైము కేటాయించి కామెంట్ టైప్ చేశారు అంటే చాలు నాకు ఇంకది. మీరు గుడ్గా పెట్టారా బ్యాడ్గా పెట్టారా అనేది అనవసరం అండి. నా కోసం అయితే కొంచెం టైం కేటాయించి కామెంట్ అయితే చేశారు కదా, ఇంకా చాలు. థ్యాంక్స్ అండి కామెంట్ చేసినందుకు. నేను డబ్బుల్ని లెక్కలు వేసుకుంటూనే ఉండాలండి. ఎందుకంటే నేను ఒక మధ్యతరగతి ఇల్లాలని, మా హస్బెండ్కి శాలరీ మీదే ఆధారపడుతూ ఉండాలి మేము ఇంట్లో. అంటే మా హస్బెండ్కి వచ్చే శాలరీ ఏనండి మాకు. మా ఆయన ఏమి డబ్బులు ఎవరి దగ్గర తీసుకోడు, అలా అని చెప్పేసి మా అమ్మ వాళ్ళ దగ్గర తీసుకోడు, వాళ్ళ అమ్మ వాళ్ళ దగ్గర కూడా తీసుకోడు. మా అమ్మ వాళ్ళ దగ్గర తీసుకోవాల్సిన అవసరం లేదు, కానీ వాళ్ళ అమ్మ వాళ్ళ దగ్గర తీసుకోవచ్చు. కానీ ఆయన అసలు ఆశపడరండి. ఆయనకి కొంచెం పొలము అది బాగానే ఉంది, కానీ ఏది కూడా ఆశించరు. కొంతమంది జాబ్ గురించి కూడా నెగిటివ్గా అంటూ ఉంటారండి తెలిసిన వాళ్ళు. అంటే కామెంట్స్లో ఏం రాలేదులే, కానీ తెలిసిన వాళ్ళు అంటూ ఉంటారు, మీ వారు ఆ జాబ్ కదా, అంటే మా హస్బెండ్ వచ్చేసి పోలీస్ అండి, మీ వారు ఆ జాబ్ కదా, పై డబ్బులు బాగానే వస్తాయి, అట్లుంది మీకు డబ్బులు బాగా వస్తాయి అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు. కానీ మా వారు అయితే తీసుకోరండి అలా డబ్బులు. అండ్ మా వారు చేసే జాబ్ వచ్చేసేసి ఏఆర్ అండి. ఏఆర్లో అలాంటివి ఏమి ఉండవు. ఏదో ఒకళ్ళు అలా తీసుకుంటున్నారని చెప్పేసి పై డబ్బులు అందరినీ అలా అనకూడదు కదండి. ప్రతి ఒక్క జాబ్లో కూడాను మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డవాళ్ళు ఉంటారు కదండి. ఒకళ్ళ వల్ల అందరినీ అలా అనటం తప్పు కదా. బయట చాలామంది దగ్గర అయితే ఈ మాట నేను వింటూ ఉన్నాను, మీకేమి మీరు డబ్బులు బాగానే దాచుకుంటారులే, మీ వారు గవర్నమెంట్ ఎంప్లాయీ కదా, అలా అంటూ ఉంటారు. కానీ మాకు వచ్చే శాలరీ చాలా తక్కువ అండి. ఆ శాలరీలోనే మేము ఖర్చులు చేసుకోవాలి అండ్ సేవింగ్స్ చేసుకోవాలి, మాకు అవసరమైనప్పుడు ఉపయోగించుకోవాలి డబ్బులు అనేటివి. అలానే ఆలోచిస్తూ ఉంటాము. ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుందిలేండి పొదుపు చేయటం అవసరమా అని చెప్పేసి. కానీ పొదుపుగా మనము ఖర్చులు అనేటివి చేసుకొని డబ్బులు సేవింగ్స్ చేసుకుంటేనే మనకంటూ కొంచెం గౌరవం అనేది ఉంటుంది నలుగురిలో. అంటే తెలిసిన వాళ్ళ దగ్గర అండ్ రిలేటివ్స్ దగ్గర అలా కొంచెం డబ్బులు ఉంటాయి కదా, డబ్బులు ఉంటేనే కదండి ఇప్పుడు అందరూ కూడా వాల్యూ అనేది ఇస్తూ ఉన్నారు మనిషికి. మనిషి మంచితనానికి ఎవరు వాల్యూ అయితే ఇవ్వరు. ఆ మనిషి దగ్గర డబ్బును చూసి, ఆ మనిషికి ఉన్న పేరుని చూసి వాల్యూ అనేది ఇస్తూ ఉన్నారు కదండి ఇప్పుడున్న రోజుల్లో అయితేను. ఇంకా మా వారికి డబ్బులు కావాలి అనుకుంటే ఆయనకే చాలా ఉన్నాయండి. అంటే వాళ్ళ అమ్మ వాళ్ళ తరపు నుంచి కొంచెం ల్యాండ్ కానీ పొలాలు కానీ బాగానే ఉన్నాయి, కానీ వాళ్ళ దగ్గర నుంచి ఏమీ ఆశించరు. మా అమ్మ వాళ్ళ దగ్గర నుంచి కూడా ఏమీ ఆశించరు. ఆయన సంపాదనే, అంటే ఆయన కష్టపడిన సంపాదనతోనే నెట్టుకొస్తూ ఉంటారండి. అండ్ నిన్న మా హస్బెండ్ బర్త్డే అని చెప్పాను కదా, నిన్న డ్యూటీలోనే ఉన్నారు, ఇంట్లో కూడా లేరు. అంటే హాలిడేస్ అవి పెట్టుకోవచ్చు కదా అనేసి అయితే అంటూ ఉంటారు కొంతమంది నాకు తెలిసిన వాళ్ళు, నా ఫ్రెండ్స్లో వాళ్ళు. బర్త్డేస్ అప్పుడన్నా హాలిడేస్ పెట్టుకోవచ్చు కదా, కొంచెం బయటకల్లా వెళ్తూ ఉండొచ్చు కదా అనేసి అయితే అంటూ ఉంటారు. కానీ ఒకరోజు హాలిడే పెట్టుకుంటే శాలరీ అనేది తగ్గుతుంది కదండి. అండ్ అది కాక ఎప్పుడంటే అప్పుడు హాలిడేస్ అయితే ఇవ్వరు ఈ జాబ్లో అయితే. నార్మల్ స్టేషన్స్లో కాదండి చేసేది, మా వారు బయట డ్యూటీలు అలా చేస్తూ ఉంటారు. అంటే 2 డేస్కి ఒకసారి అలా 4 డేస్కి ఒకసారి ఇంటికి వచ్చి, అంటే 2 డేస్ డ్యూటీ చేస్తే 2 డేస్ ఇంటి దగ్గర, లేదనుకుంటే ఒక వారం రోజులు డ్యూటీ చేస్తే 2 రోజులు ఇంటి దగ్గర, అలా అయితే ఉంటూ ఉంటారండి. ఆ ఇంటి దగ్గర ఉన్నప్పుడే మేము కావాల్సిన సరుకులు అవన్నీ తెచ్చుకుంటూ ఉంటాము. అంటే ఫెస్టివల్స్కి కూడా ఒక్కొక్కసారి ఉండరు, డ్యూటీలోనే ఉంటారు ఫెస్టివల్స్కి కూడా. కానీ ఇదంతా తెలియదు కదా బయట జనానికి, గవర్నమెంట్ ఎంప్లాయీ పలానా జాబు బాగా డబ్బులు వస్తాయి మీకు అనేసి అయితే అంటూ ఉంటారు. కానీ ఇవన్నీ తెలియవు కదా ఎంత కష్టం పడుతున్నారో. కొంతమందికి ఫెస్టివల్స్కి అలా లీవ్స్ అలా ఇస్తూ ఉంటారు కదండి. మాకు అసలు ఆ ఫెస్టివల్స్ ఏమీ ఉండవు. ఈ పోలీస్ ఎంప్లాయీస్కి అయితే అసలు ఫెస్టివల్స్ ఏమీ ఉండవండి, సెలవులు అయితే ఏమీ ఉండవు. నైట్ డ్యూటీలని, మామూలు పండగలప్పుడు డ్యూటీలు కూడా ఉంటూ ఉంటాయి. కొంచెం హార్డ్ అనే చెప్పుకోవచ్చు.
మేమైతేను కొంచెం డబ్బుల దగ్గర మట్టికి ఆలోచించే ఖర్చులు చేస్తామండి. పిసినారితనము అనేసి అయితే అంటూ ఉంటారు అందరూ. ఎవరెలా అనుకున్నా కానీ మనం అనేది ఖర్చులు తగ్గించుకొని చేసుకుంటే మన డబ్బులు మనకి ఎప్పుడన్నా అవసరమైనప్పుడు ఉపయోగపడతాయి కదా అని చెప్పేసి అయితే ఆలోచిస్తూ ఉంటాం ఇద్దరము కూడాను. నేను పెళ్ళైన కొత్తలో ఈ పొదుపు ఇవన్నీ ఏం పెద్దగా చేసేదాన్ని కాదు. ఖర్చులు ఎక్కువే చేస్తూ ఉండేదాన్ని. తర్వాతే నాకు అర్థమయ్యి నేను కూడా పొదుపు చేయటం, డబ్బులు కొంచెం మనము లెక్కలు వేసుకుంటూ ఖర్చు అనేది చేసుకోవాలండి. చాలామంది మధ్యతరగతి వాళ్ళు ఇలానే ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళు కామెంట్ పెట్టిన వాళ్ళు మేబీ కొంచెం మిడిల్ క్లాస్ వాళ్ళు కాదేమో, హై క్లాస్ వాళ్ళేమో, అంటే డబ్బులు బాగా ఉన్న వాళ్ళు ఏమో. వాళ్ళు ఎంత డబ్బులు ఉన్న వాళ్ళైనా కానీ డబ్బులు అనేటివి లెక్క లేకుండా ఏమీ ఖర్చు చేయరండి ఎవరైనా కానీ. ఒక లెక్క అనేది వేసుకొని ఖర్చు చేస్తూ ఉంటారు. మనకు వచ్చే శాలరీ మంత్లీ వచ్చే శాలరీని పలానాటికి పలానా అంత ఖర్చు పెట్టాలని చెప్పేసి ముందుగానే లెక్క వేసుకొనే చేసుకుంటారు ఎవరైనా కానీ. ఇంకా ఈ వీడియోలో మనీ సేవింగ్ ఐడియా చెప్తానని చెప్పాను కదండి. ఇంకా మనీ సేవింగ్ ఐడియా అయితే చెప్తాను. మనకు వచ్చే శాలరీలో నుంచి మనము నెలకి ఒక 1200 రూపాయల చొప్పున సేవింగ్స్ అనేటివి చేసుకున్నాం అనుకోండి. అంటే మనకు వచ్చే శాలరీ ఎంతైనా కానీ వాటిలో నుంచి మనము ప్రతి నెల కూడాను ఒక 1200 రూపాయల చొప్పున సేవింగ్స్ అనేటివి చేసుకున్నాం అనుకోండి. 12 నెలల పాటు సేవ్ చేసుకోవాలి. అంటే మనకి 1 ఇయర్కి 12 నెలలు ఉంటాయి కదండి. ఈ 12 నెలల్లో కూడాను మనము ప్రతి నెల కూడాను 1200 రూపాయల చొప్పున సేవింగ్స్ అనేటివి చేసుకున్నాం అనుకోండి. 12 నెలలకి కలిపి మనము 14,400 రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు. ఇలానే ఒక 2 ఇయర్స్ పాటు సేవ్ చేసుకుంటే 1 ఇయర్కి 14,400 కదండి. ఇలానే మనం ఒక 2 ఇయర్స్ పాటు అంటే ఒక 24 నెలల పాటు ప్రతి నెల కూడాను 1200 రూపాయలు అయితే సేవింగ్స్ అనేటివి చేసుకోవాలి. ఇలా ఒక 24 నెలల పాటు 2 ఇయర్స్ పాటు సేవ్ చేసుకుంటే 28,800 అయితే సేవింగ్స్ అనేటివి చేసుకోవచ్చు అండి. ఇలానే మనం ఒక 3 ఇయర్స్ పాటు అంటే ఇలానే మనం ఒక 36 నెలల పాటు ప్రతి నెల కూడాను ఒక 1200 రూపాయల చొప్పున సేవింగ్స్ అనేటివి చేసుకున్నాం అనుకోండి. 43,200 రూపాయలు అయితే సేవింగ్స్ అనేటివి చేసుకోవచ్చు అండి. అండ్ ఇలానే మనము ఒక 4 ఇయర్స్ పాటు అంటే ఒక 48 నెలల పాటు ప్రతి నెల కూడాను ఒక 1200 రూపాయల చొప్పున సేవింగ్స్ అనేటివి చేసుకున్నాం అనుకోండి. 4 ఇయర్స్కి 57,600 రూపాయలు అయితే సేవింగ్స్ అనేటివి చేసుకోవచ్చండి. అండ్ ఇలానే మనం ఒక 5 ఇయర్స్ పాటు అంటే ఒక 60 నెలల పాటు ప్రతి నెల కూడాను 1200 రూపాయల చొప్పున ఒక 60 నెలల పాటు సేవింగ్స్ అనేటివి చేసుకున్నాం అనుకోండి. 72,000 రూపాయల దాకా అయితే సేవింగ్స్ అనేటివి చేసుకోవచ్చండి. చక్కగా మల్లాడి మధ్యతరగతి ఆడవాళ్ళము ఇంట్లో మనం చేసే ఖర్చుల్లోనే కొన్నిట్లో ఖర్చులు తగ్గించుకొని చక్కగా డబ్బులు సేవింగ్స్ చేసుకోవచ్చు. ఇంక ఈ వీడియోలో అయితే సున్నుండలు అయితే చేశానండి. ఇంట్లో సున్నిపిండి అయితే ఉంది. మొన్న అమ్మ వాళ్ళు ఊరు నుంచి వచ్చేటప్పుడు సున్నిపిండి అయితే తెచ్చారు. దాంట్లో కొంచెం బెల్లం అయితే వేసి ఇంకా నెయ్యితో అయితే ఇలా సున్నుండలు అయితే చేశానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక రోజు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ఇలాంటి మరిన్ని రెసిపీస్ అండ్ మనీ సేవింగ్ ఐడియాస్ అయితే ఉంటాయండి. అండ్ స్కీమ్స్ గురించి కూడా ఉంటాయి. అండ్ మనకు వచ్చే శాలరీ అంటే రోజుకి 500 రూపాయల శాలరీ వచ్చే వాళ్ళకి వీడియోస్ ఉన్నాయి. అంటే ఎలా ఖర్చులు చేసుకుని డబ్బులు సేవింగ్స్ చేసుకోవచ్చు అనే వీడియోస్ ఉన్నాయి. అండ్ రోజుకి 300 రూపాయల శాలరీ వచ్చే వాళ్ళకి కూడా వీడియోస్ ఉన్నాయి. అండ్ నెలకు 10,000 రూపాయలు 20,000 రూపాయలు అలా వచ్చే వాళ్ళకి వీడియోస్ అయితే ఉన్నాయి. ఎవరికైనా కావాలి అనుకుంటే చూడండి ఒకసారి ఆ వీడియోస్ కూడాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి. ఈ వీడియో అయితే ఇది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.